ఇలా చూడు, మన మధ్య జరిగేదంతా ఎవరికన్నా తెలిసిపోతుందేమో. ఏంటి నువ్వొక ఊర్లోనో నేనొక ఊర్లో ఉన్నాను? దీనికి పేరు పక్కన? మరి కాదా? పోవే, ప్రేమించే వాళ్ళందరూ గాలి కూడా రాలేనంత క్లోజ్గా ఉంటారు. ఏంటి ప్రేమిస్తున్నావా? నేను చెప్పానా ప్రేమిస్తున్నానని, లేక నువ్వు చెప్పావా? ఇలా చూడు, లవ్ చేయడం, బైక్ లో ఒక్కటిగా కూర్చుని రోడ్ల మీద తిరగడం, ఒక్కరోజు చూడకపోయినా మొహం వాసిపోయి తిరగడం, ఈ చండాలం అంతా నాకు నచ్చదు. హే, ఏం చెప్తున్నావే? ఓయ్, ఏంటి తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చిన భార్యలాగే పిలుస్తున్నాడు? ఏయ్, ఇలా చూడు, మర్యాదగా ప్రచారానికి వెళ్ళి ఎలక్షన్ లో గెలిచే పని చూడు. లవ్ కావాలా? లవ్ ఇలాగే ఎమ్మట పడి తిరుగుతూ ఉన్నావే అనుకో, కాళ్ళు నరాలు కోసి పడేస్తాను, చూసుకో. నమస్కారం. ఎలక్షన్ పనులు ఎలా ఉన్నాయి? ఏరా పార్టీ ఆఫీసులో కాలు మీద కాలేసిన పడుకున్నాడు, ఎలా బాగుపడతారా? నైట్ అంతా ప్రచారానికి వెళ్ళి పబ్లిసిటీ చేసుకొని వచ్చి నిద్రపోతున్నాడు. 6 నెలలు తిడుతున్నారే మీరు. వీడి ప్రచారానికి వెళ్ళాడా? మనకెవడయ్యా ఓట్లేస్తాడు? ఇంకెవరిని పంపిస్తాం అనుకుంటున్నారు ప్రచారానికి? ఆ వీరయ్య గారిని పంపించచ్చుగా. నా మొహం బాగాలేదని చెప్పడం కూడా నేను సహించుకుంటాను. నా మొహానికి బదులుగా ఇంకో మొహాన్ని సెలెక్ట్ చేశారు, చూసారా? దిస్ ఈస్ టూ మచ్. బాగా చూసారా వీడి మొహాన్ని? అడవి నుంచి తెచ్చిన గాజులు అలాగా ఉన్నాడు. వీడి మొహానికి నా మొహం తక్కువైపోయిందా? తండ్రి అయినా కానీ రాజకీయం చేస్తాడని అర్థమైపోయింది. బావా, మీ నాన్నకి సీట్ దొరకలేదని చెప్పి నిన్ను ఓడించడానికి చూస్తున్నాడు. చూసావు కదా, నిన్ను నన్ను విడదీస్తానికి చూస్తున్నాడు. అదేరా, నేను కూడా చెప్దాం అనుకున్నాను. మన ఫ్లెక్స్ పోస్టర్స్ బల్క్ గా తీసుకుందామని పక్క ఊర్లో ఆర్డర్ ఇచ్చాం కదా. నువ్వు ఇవాళే బయలుదేరి వెళ్ళి 4-5 రోజులైనా అక్కడ ఉండి ఒకేసారి పట్టుకొచ్చేసి. ఇదేరా మీ నాన్న ఎదురుగా చెప్పాడు, నువ్వు నాజుగ్గా చెబుతున్నావు. సీటు దొరికినందుకే ఈ గత. గెలిస్తే నన్ను ఎన్కౌంటర్లో వేసేయమని చెబుతావు. చందనం, నేను ఒకరిని అలిగి వెళ్ళిపోతున్నా, పట్టించుకోకుండా ఎంత సిన్సియర్గా పనిచేస్తున్నారు. యో మీసం, 20 సంవత్సరాల పరిచయం ఉన్న నన్నే పక్కూరికి ఫ్లెక్సీ కొనడానికి పంపిస్తున్నారు. నిన్నంతా ఎలక్షన్కి డబ్బులు సరిపోలేదని పెట్టుకున్న డైనింగ్ టేబుల్ ఉంగరాన్ని లాక్కొని నిన్ను బయటికి గెంటేలా. పుట్టినరోజుకి కట్టింగ్ కొనిచ్చిన వాడెక్కడా? నన్ను చూసిన రోజే ఫారెన్ సరుకు తెచ్చిచ్చిన మీరెక్కడా? ఇది తెలుసుంటే పుట్టినప్పటి నుంచి మీతోనే తిరిగి ఉండేవాడిని. నీకోసమేరా ఈ అద్భుతమైన సరుకు స్విట్జర్లాండ్ నుంచి తెప్పించాను. 60 ఏళ్ల పాతదే. అంటే 60 సంవత్సరాల క్రితం నాటిది. అంత పాత బ్రాండ్ ఎందుకురా నాకు తెచ్చిస్తున్నారు? దేవుడా, దీని రేటు 35,000. అంత కాస్ట్లీయా? అలా అయితే దీన్ని ఇక్కడ కూర్చొని తాగనండి. నన్ను 10 పైసలకి ప్రయోజనం లేదనుకుంటున్నారు కదా నా ఫ్రెండ్స్, వాళ్ళ ముందు పెట్టి తాగాలండి. ఎక్కడికన్నా తీసుకెళ్లి తాగు, కానీ అరివి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో ఇన్ఫర్మేషన్ మాత్రం నాకు ఇవ్వు. అర్థమవుతుందా? మాటలు చూపిస్తేనే సరెండర్ అయ్యేవాళ్ళం మేము. చెప్పారు కదా, ఇన్ఫర్మేషన్ మొత్తం గన్ లాగా వచ్చేస్తుంది. నీ వస్తానా? అమ్మయ్య అనే ఒక 10 రూపీస్ చేంజ్ ఉంటుందా? ఎందుకు? ఊరగాయ కొనటానికి. అరే పాపి, 30,000 సరుకు ఊరగాయ? ఏదైనా ఫ్రూట్స్? మందు మీరు డిసైడ్ చేయండి, సైడ్ డిష్ నేను డిసైడ్ చేస్తాను. 1,00,000 రూపాయలు పెట్టి మందు కొన్నా కానీ అలా చించేసి దాన్ని తీసుకుని అలా పెట్టామంటే దాని టేస్టే వేరు. ఇదంతా మీకు ఎక్కడ అర్థం అవుతుంది? లేపో, మందు ఎవరైనా కొనేవచ్చు, కానీ కంపెనీ నువ్వు మాత్రం బాగా ఇవ్వాలి. 60 years ఓల్డ్ అంటే 60 years ఓల్డ్. ఏది తాగినా కానీ ముందు నుంచి వెళ్ళిపోతారు మావా. కాసుకొని తాగే వాళ్ళకే స్కాచ్ ఎందుకు రా మావా? బావా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను రా. ఇన్ఫర్మేషన్ రేపు కింద మీదకి వెళ్తున్నారంటే డబ్బులు మొత్తాన్ని అక్కడ పెట్టి డిస్పోజ్ చేస్తున్నారంట. దాని తర్వాత దుబాయ్లో ఉన్న అరచో పెట్టుకున్న ఆ బాండ్ ఇచ్చిన డబ్బులు కూడా అక్కడ పెట్టి డిస్పోజ్ చేస్తున్నారంట. ఇదే ప్లాన్. మర్చిపోకుండా
కుంకుమ భరణికి ఓటేయండి. మర్చిపోకుండా చొక్కాకు ఓటు వేయండి. చదువుకున్న కుర్రాడు. ఊరందరికీ నేనంటే ఇష్టం. నాకేస్తున్నట్లు అనుకొని వాడికి ఓటేయండి. ఇది కూడా ఇవ్వండి అంకుల్. ఇవ్వండి. ఉంచుకో. వద్దయ్యా, మన చేతులు కుంకుమ భరిణ. ఓపెన్ చేసి చూడండి. వాళ్ళు కుంకుమ భరణిచ్చారు, మీరు ఒక షర్ట్ ఇవ్వచ్చుగా. ఏదైనా మీకు బహుమతి ఇచ్చి అడగటం అనేది అది న్యాయం కాదమ్మా. అరే నువ్వేంటమ్మా నువ్వు, మాకేం ఇవ్వట్లేదు, మీకేమిస్తాడు? మీరెందుకు అన్ని ఓసీలే కావాలనుకుంటారు? పిసినారు. మర్చిపోకుండా షర్ట్కి ఓటేసేయండి అమ్మా. పదండి పదండి. మంచి కారు బస్సు అని మనం చిన్న పెట్టాలి, లేదంటే అది కూడా అడిగేసేవాళ్ళే వీళ్ళు. మావాడికి ఓటేయాలి, మావాడికి ఓటేయాలి. ఏంటమ్మా చూస్తున్నారు? మీరు దృష్టి తీస్తే 5-10 అడుగుతారు. మాకు వసతి లేదు, అందుకనే మేమే చుట్టేసుకుంటున్నాము. తగ్గించడం వేస్తాం, లోపలికి వెళ్ళిపోతాం. నమస్కారం అమ్మా. అంకుల్, మీరు ఎవరికి ఓటు వేయాలని నిర్ణయించుకోండి. చూస్తున్నారు కదా, దుర్మార్గులారా. ఎప్పుడు ఫోటో తీశారు? పోస్టరే వేసేశారు. మేమెవరికి డబ్బులు ఇవ్వలేదమ్మా. కింద రోళ్ళకి ఇవ్వలేదు, పైన రోళ్ళకి ఇవ్వలేదు. కానీ ఆ పైన ఊరోళ్ళు మాత్రం ఇచ్చారు. కానీ కింద ఊరోళ్ళైనా మీరు బుద్ధి లేని వాళ్ళ? మీ అందరికి ఓట్లు లేవా, లేకపోతే మీ ఓట్లు చెల్లవా? వీళ్ళు ఏదైనా చేయండి అంకుల్. ఏరా, ఇలా డ్రెస్ వేసుకుని వెళ్తే ఎవడ్రా ఓట్లేసేది? మర్యాదగా అందరూ పంచి కట్టుకు రండి. ఏంట్రా ఒకే రోజు 10 మనుషులు అయ్యారు? అది ఏరా, ఈ పార్టీనే యూత్కే సీట్ అని చెప్పారు. ఇంకెందుకని ఈ పంచి కట్టుకుని తిరుగుతున్నారు? మర్యాదగా వెళ్ళి అందరు మార్చుకోండి. అరే రామా, ఏంటి అన్ని ఇప్పదీసేసి డ్రాయర్తో వచ్చి నుంచోవాలా? వెళ్ళి పని చూసుకోండి. ప్రతి ఒక్కరు రాజకీయం చేస్తున్నారు. మనవడా, ఏంటి? నా మనవడిని సాగనంపాలి. ముందు నిన్ను సాగనంపుతా ఉండు. రే అమ్మరా. అమ్మమ్మ, పైనుంచి కాల్ చేస్తున్నారు. రే పై నుండి ఫోన్ వచ్చిందిరా. ప్రచారానికి ఇంకా బయలుదేరలేదా? ఇదిగో అక్కడికే బయలుదేరుతున్నాను. ప్యాంట్ షర్ట్ లో వెళ్లకుండా పంచి కట్టుకుని వెళ్ళు. ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుని 2 మడతలు పెట్టు. నెత్తి మీద చిన్న విభూతి తగిలించు. నేనేమన్నా నాటకాలు వేయటానికి వెళ్తున్నానా? ప్యాంట్ షర్ట్ వేసుకుని రమ్మన్నాను. యూత్ ట్రెండే తెలియకుండా మాట్లాడుతున్నా. అమ్మాయికి తెలీదా మగాళ్ళు ఏ డ్రెస్ లో అందంగా ఉంటారని? నువ్వు మర్యాదగా పంచి కట్టుకుని వెళ్ళు. చెప్పింది విను అంతే. హే, చెప్తే వినవే. ఇవాళ పార్టీలో ఉండే చాలా పెద్ద మనుషులందరూ ప్యాంట్ షర్టే వేసుకున్నారు. ఆపుతావా? ముందు ఆంధ్రుడుగా ఉండు, తర్వాత నాయకుడు అవ్వచ్చు. నిన్ను పంచులో చూడాలని ఆశగా ఉందిరా. అర్థం చేసుకోరా మెంటల్. ఓయ్ ఆపోయా ఆపో. ఎవరిని అడిగా మీద టెస్ట్ చేస్తున్నారు మా ఊళ్ళో? ఎవరు సార్ ఈయన? ఇతనా ఈ ఏరియా కలెక్టర్. ఎప్పుడు చూడు ఏదో ఒకటి ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉంటారు. పొలం గల్లవాడే నోరు మూసుకున్నట్టే నువ్వేంటి అరుస్తున్నావు? మీతో తీస్తున్నావు అని చెప్పి మా ఊరు నాశనం చేస్తున్నారు. అది తెలియక అతను అలా నిలబడితే నన్ను కూడా చేతులు కొట్టుకుని నిలబడమంటారా? నా ప్రాణాలు పోయినా సరే ఈ ఊళ్ళో మీతో తీయడం నేను ఒప్పుకోను. ఏమండి, సెక్యూరిటీకి వచ్చారా ఊరికే చూస్తానికి వచ్చారా? వాడు ఎలా మాట్లాడతాడు చూడండి. సార్, మాటలు మర్యాదగా రానివ్వండి. చదువుకున్న అహంకారాన్ని అన్నం పెట్టేవాళ్ళ ముందు చూపించకండి. పల్లెటూరులో పెరిగిన నా కొడుక్కి నన్ను ఎదిరిస్తున్నావా? 2 పీకితే అడిగే నా కొడుకు లేడు, నన్నే అడుగుతున్నాడు. కారణం ఇక్కడ మీథేన్ టెస్ట్ తీస్తున్నందుకు ఇలా కరుస్తున్నావే. 7-8 జిల్లాలో తీస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఆపేయగలవా నువ్వు? రామయ్య, వీడి చెడ్డబుతోనే మా అమ్మాయికి పెళ్లి చేయాలా? మధ్యలో దూరి చెడగొట్టుకు. పథకం వల్ల వచ్చే ప్రమాదం
ఇక్కడ ఎవరికి అర్థం కావటం లేదు. కళ్ళ ముందే నా భూమి నాశనమైపోవడాన్ని నేను చూడలేకపోతున్నాను. మీథేన్ పథకాన్ని అభివృద్ధి అని చెప్పి మా నోళ్లు మూయించారు అధికారులు. నిజంగానే అది అభివృద్ధి పథకం అయి ఉంటే ఆస్ట్రేలియా, ఐర్లాండ్, పోలాండ్, కెనడా అని ఇన్ని దేశాల్లో దాన్ని అడ్డుకొని ఉంటారా? బురదలో ఉండే కుక్కవి నువ్వు నాకు అన్నం పెడతావు ఏంటి? ఇది రైతుల సమస్య అని చెప్పి చదువుకున్న వాళ్ళు, పదవుల్లో ఉన్నవాళ్ళు తప్పించుకుంటున్నారు. ఇది రైతు సమస్య మాత్రమే కాదండి, తినే ప్రతి ఒక్కరి సమస్య. మన భూమిని కాపాడుకోవడానికి నా కొడుకు ముత్తుకుమార్ చనిపోయినట్టు మన భూమిని కాపాడుకోవడానికి నేను చనిపోతున్నాను. నా శవాన్ని ఆయుధంగా మార్చి ఎలాగైనా మీథేన్ తీయటాన్ని అడ్డుకోవాలి. నా చావుని ఆకలి చావుగా గుర్తించి ఎట్టి పరిస్థితుల్లోనూ నా భూమిలో నుండి మీథేన్ తీయకుండా అడ్డుకోండి. నా భూమి కోసం మరణిస్తూ గర్వంగా భావించే అదే సమయంలో నా మనసును బాధ పెట్టేది ఒకే ఒక విషయం, నా కూతురు భువనాన్ని అనాథని చూస్తున్నాను అన్నదే. నాకన్నా ఈ భూమిని ఎక్కువగా ప్రేమించే అరివెళగి ఈ భూమిని బాగా చూసుకుంటుంది.